కథాస్రవంతి. బొజ్జగణపతి నవ్వాడు. కథ రచన శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజు చిత్తూరు జిల్లా పుత్తూరు శల్యవైద్య కుటుంబానికి చెందిన రాచకొండ చెంగల్రాజు నారాయణమ్మల 8వ సంతానం. ఎంఏలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జర్నలిజం, మార్కెటింగ్, ఎడ్యుకేషన్, పబ్లిక్ రిలేషన్స్లో డిప్లొమా చేశారు. తిరుపతి ఎల్ఐసి కార్యాలయంలో 35 ఏళ్ల పాటు డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యారు. 1984-87 సంవత్సరాల మధ్యకాలంలో ఈనాడు పత్రికా విలేకరిగా పనిచేశారు. జీవిత బీమా ఏజెంట్లకు, ఆఫీసర్లకు, పోలీసులకు, ఎంబీఏ, సిఏ విద్యార్థులకు, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకు, వాకర్స్కు 100కు పైగా వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు నిర్వహించారు. వీరు రచించిన 550 చిన్న పెద్ద కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఇప్పటి వరకు 15 కథా సంపుటాలు, ఒక నవల వెలువరించారు. పురస్కారాలు: ముగ్గురాళ్లమిట్ట కథల సంపుటికి శ్రీ మక్కెన రామసుబ్బయ్య స్మారక పురస్కారం, సల్లో సల్ల కథల సంపుటికి శ్రీమతి శివేగారి దేవమ్మ స్మారక కథా పురస్కారం, పకోడీ పొట్లం కార్డు కథలకు రావూరి భరద్వాజ పురస్కారం, గాండ్లమిట్ట పుస్తకానికి సాహితీకరణం పురస్కారం లభించాయి. వీరు రచించిన రాజుగారి కథలు బాలల పుస్తకానికి నారంశెట్టి పురస్కారం, రాణిగారి కథల పుస్తకానికి పెందోట పురస్కారం, కార్వేటి నగరం కథలకు శివేగారి దేవమ్మ పురస్కారం లభించాయి. చక్కటి హాస్య రచనలు చేస్తున్న శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజు గారికి తెలుగు విశ్వవిద్యాలయం వారు 2020వ సంవత్సరానికి కీర్తి పురస్కారం అందించారు. వీరి రచనలపై చెన్నై ప్రెసిడెన్సీ కాలేజీలో ఎంఫిల్, కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో పిహెచ్డి పరిశోధనలు జరుగుతున్నాయి. అద్దం ముందర కూర్చుని కొయ్య దువ్వెనతో తల దువ్వుకుంటోంది శశికళ. 2 తెల్ల వెంట్రుకలు కనిపించాయి. ఏడుపు ముఖం పెట్టింది. చిన్నగా వాటిని పెరికి గబగబా పెరట్లోకి వెళ్ళింది. మునగ చెట్టు కింద చిన్న గొంత తవ్వింది. దానిలో పూడ్చిపెట్టింది ఆ తెల్ల వెంట్రుకల్ని. ఎవరు చెప్పినారే తిక్కపిల్ల నీకు తెల్ల వెంట్రుకలు పూడ్చిపెడితే మళ్ళీ మళ్ళీ రావని? నీకు తెలియకనే నీ తల నేను పండిపోతున్నాను అని చెబుతోంది. మునక్కాయ ముదిరినా బెండకాయ ముదిరినా దేనికి పనికిరావని తెలుసుకో అని అమ్మ సుబ్బులక్క గట్టిగట్టిగా అరిచింది. అవేమీ చెవిలో వేసుకోలేదు శశికళ. నేరుగా వెళ్ళి టీవీ ముందర కాలు మీద కాలేసుకుని కూర్చుంది. టీవీలో సినీ నటి రమ్యకృష్ణ దంపతుల ఇంటర్వ్యూ వస్తోంది. కుర్చీలో నుంచి ముందుకు జరిగి చూస్తోంది శశికళ. రమ్యకృష్ణకు మంచి మొగుడు దొరికినాడు, కృష్ణవంశీ అనుకుంది. ఇంతలో కరెంటు పోయింది. పక్కనున్న వారపత్రిక పేజీలు తిప్పసాగింది. అందులో మణిరత్నం, సుహాసినిల ఇంటర్వ్యూ ఉంది. సుహాసినికి అందమైన మొగుడు దొరికినాడు అనుకుంది. పుస్తకం పక్కన పడేసింది. అందరికీ మంచి మంచి మొగుళ్ళు దొరుకుతున్నారు, నాకెందుకు దొరకడం లేదో? మన ఊర్లోని 10వ తరగతి ఫెయిల్ అయిన కుసుమ అమెరికాలో ఉంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ మాత్రమే చదివిన ఇందిర సింగపూర్లో ఉంది అని బాధగా నోరు చప్పరించింది. ఇంటి ముందర చెరుకు గడలను కణుపులు చూసి కత్తితో ముక్కలు చేస్తోంది సుబ్బులక్క. ఇంట్లోని పిల్లులతో ఆడుకుంటోంది పెద్ద కూతురు శశికళ. దాన్ని చూసిన సుబ్బులక్క, ఇదేమి కర్మ, చక్కగా పెండ్లి చేసుకుని పిల్లలతో ఆడుకోవలసి నువ్వు పిల్లులతో ఆడుకుంటున్నావు. 12 ఏళ్లకు పైటేసినావు, పైటేసి 16 ఏళ్ళనైనా పెండ్లి చేసుకోకుండా దిబ్బ మాదిరి ఇంట్లో కూర్చుని ఉన్నావు. నీ క్లాస్మేట్ల పిల్లలు పైట్లేసి తిరుగుతున్నారు, ఇంకా రోషన్ రాలేదని నీకు? కాలికాడికి వచ్చిన ప్రతి సంబంధానికి ఏదో ఓ సొట్ట చెబుతావు. పొట్టిగున్నాడు, నల్లగున్నాడు, అత్తకు దొర్రిపళ్ళు, మామకు బట్టతల, అది ఇది చెప్పి అడ్డం పడతావు. నిష్ఠూరు పోయింది సుబ్బులక్క. నాకేం తక్కువ, మంచి హైట్ ఉన్నాను, వెయిట్ ఉన్నాను, ఎర్ర గులాబీల రంగు ఒళ్ళు, చూడ చక్కని కళ్ళు, ఎవడో కూడా వస్తాడు ఎగిరేసుకుపోతాడు. ఈ 4 ఊళ్ళలో ఇంటర్ చదివిన దానను, నా రేంజ్కి తగ్గవాడు ఈరోజు రేపో వస్తాడు, పడిసస్తా నీ కాళ్ళ కాడ అని పాడుతాడు చూడు అని ఆత్మవిశ్వాసంతో చెప్పింది. నువ్వు ఐశ్వర్యరాయ్ అంత అందగత్తివేనే తల్లి, ఏ రాయికైనా ఇంకో తోడు రాయి కావాలి. నీకు దండం పెడతానే తల్లి, వచ్చే ఆదివారం ఒంటిమిట్ట సంబంధం వాళ్ళు వస్తామంటున్నారు. పెద్ద రైతులు వాళ్ళు, నిన్ను పూలలో పెట్టి చూసుకుంటామన్నారు. పైసా కట్నం వద్దన్నారు. పెళ్లి కూడా వాళ్లే చేసుకుంటామన్నారు. ఏమనుకుందో ఏమో శశికళ సరే రమ్మను అని చెప్పింది.
ఆనందంతో సుబ్బులక్క చెరుకుగడ ముక్కలన్నీ కసకస నమిలేసింది. గబగబా పోరు మామిళ్లలో ఉండే పెద్ద కూతురు చెంచు లక్ష్మికి ఫోన్ చేసింది. పెండ్లి నిర్ధారణ అయితే కువైట్లో ఉండే మొగుడికి చెబుదాం అనుకుంది. పెళ్లి చూపుల రోజు ఆటోలో దిగినారు పెండ్లి కొడుకు వెంకట సూర్యుడితో పాటు వియ్యంకులు. శశికళ అక్క చెంచులక్ష్మి బావ నల్లమరాజులు మరువం ఆకులిచ్చి ఆహ్వానం పలికినారు. కొత్త మనుషులు ఇంట్లోకి వచ్చేసరికి పిల్లి మ్యావ్ అని అరిచింది. మీరు పిల్లల్ని పెంచుతారా అని అడిగింది పెండ్లి కొడుకు అమ్మ. అవును, మీరు పెంచరా అని ఎదురు ప్రశ్న వేసింది సుబ్బులక్క. మేము అడవి పిల్లల్ని పెంచుతాము అని బదులిచ్చింది పెళ్లి కొడుకు అమ్మ. పెండ్లి కూతురిని తీసుకొస్తూ సుబ్బులక్క మేము మంచోళ్ళం, మా బిడ్డలు ఇంకా మంచోళ్ళు అని చెప్పింది. మేమేమీ తీసిపోము అన్నట్లుగా పెండ్లి కొడుకు అమ్మ మేము బంగారు గుట్టలం, మా బిడ్డలు బంగారు కొండలు అని చెప్పింది. దొందు దొందే అనుకున్నారు అక్కడికి వచ్చిన మైకు నోరు మునిలక్ష్మి, 10 మంది పిల్లల్ని కన్నా పార్వతక్క. పెండ్లి కొడుకు పెండ్లి కూతురు ఒకరినొకరు చూసుకున్నారు. ప్లేట్లో పెట్టిన ఉల్లిపాయ పకోడీ భలే ఉందని పొగిడినాడు పెళ్లి కొడుకు. పకోడీ చేసిన సుబ్బులక్క మనసు గాలి బెలూన్లు భుజానికి కట్టుకున్నట్టు పైకి ఎగిరిపోయింది. అల్లుడు మెప్పు పొందిన అత్త సుబ్బులక్క మరింత పకోడీ తెచ్చి ప్లేట్లో పెట్టింది. ఎక్కువ తినబాకరా కొడుక, శనగపిండి నీకు జీర్ణం కాదు అని చూపులతోనే చెప్పింది పెండ్లి కొడుకు అమ్మ. అలాగే అన్నట్టుగా తలని బుద్ధిగా ఆడించి నోరు కట్టడి చేసుకున్నాడు పెండ్లి కొడుకు. ఒకరినొకరు దొంగ చూపులు చూసుకుంటున్న పెండ్లి కొడుకు కూతుళ్లను మీరేదైనా మాట్లాడుకోవాలనుకుంటే అలా పెరట్లోకెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పినారు పెళ్లి పెద్దలు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వెంకట సూర్యుడు పంచెగ్గట్టి సరసరా పెరట్లోకి వెళ్ళినాడు. వెనకనే వెళ్ళింది శశికళ. ఇద్దరూ పనస చెట్టు కింద బండ మీద కూర్చున్నారు. వారి ఏకాంతానికి అడ్డు రాకూడదని చెట్టు మీద పిచ్చుకలు రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఏ హీరో హీరోయిన్లంటే ఇష్టం, ఏ వంటలు నచ్చుతాయి లాంటి విషయాలు 40 నిమిషాలు మాట్లాడుకున్నారు. మాటల్లో భాగంగా నీ ముక్కు పొడక భలే ఉంది అని చెప్పినాడు వెంకట సూర్యుడు. చూసేవాళ్ళకి బాగుంటుంది, పడిసం పట్టినప్పుడు చూడాలి ఆ ముక్కు, దాంతోపాటు ముక్కు పొడక బాధ. మీ మీసకట్టు బాగుంది అని పొగిడింది శశికళ. చూడ్డానికి బాగానే ఉంటుంది, రోజు గొరగడమే నసపని అని పడి పడి నవ్వినాడు. ఎంతసేపు మాట్లాడతారు పెండ్లి కాకుండానే అన్నట్లుగా మైకు నోరు మునిలక్ష్మి 1-2 సార్లు గట్టిగా దగ్గింది. అన్నీ ఇప్పుడే మాట్లాడేస్తే పెళ్ళి అయినాక ఏం మాట్లాడుకుంటారు అన్నట్టుగా 10 మంది పిల్లల కన్నా పార్వతక్క 1-2 సార్లు పెరట్లోకి వచ్చి తొంగి చూసి వెళ్ళింది. కుళ్ళుపోతుల బాధలు చూడలేక వెంకట సూర్యుడు శశికళలు లేచి ఇంట్లోకి వచ్చేశారు. అక్క చెంచులక్ష్మి పండ కాయ అని చెల్లెల్ని అడిగింది చేతివేళ్లతోనే. చూసి చూడనట్లు పడకటింట్లోకి వెళ్ళిపోయింది శశికళ. చెంచులక్ష్మి ముఖం వాడిన గులాబీ అయ్యింది. అంతా చూస్తున్న సుబ్బులక్క ముఖం ఎండిన శనగతోట అయ్యింది. వారంలోగా విషయం చెప్తామని చెప్పి పంపినారు పెండ్లి కొడుకు దాయాదులకు. ఒకరికొకరు నచ్చి ఉంటేనే కదా ఇంతసేపు మాట్లాడుకుని ఉంటారు, అంతా ఓకే అవుతుందిలే అని లేచి ఇండ్లకు బయలుదేరినారు పార్వతక్క మునిలక్ష్మి. దిండులో ముఖం దూర్చి వెక్కి వెక్కి ఏడుస్తున్న శశికళ పక్కన కూర్చుంది చెంచులక్ష్మి. నీకు పెండ్లి కొడుకు నచ్చలేదా శశి అని అడిగింది చిన్నగా చెంచులక్ష్మి. నాకు టైం బాగాలేదు, అందుకే ఇలా జరుగుతోంది అని బాధగా చెప్పింది శశికళ. చెల్లి దగ్గరగా జరిగిన చెంచులక్ష్మి పెండ్లి కొడుకు మాటల్లో నీకు ముచ్చట పడితే ముద్దులు లేకుంటే గుద్దుల బాపతిగా అనిపించాడా, శనిక్కాయ గింజలో సగమంత పేస్ట్ వాడే రకంగా అనిపించాడా అని అడిగింది. అదేమీ లేదు. పోనీ నత్తిలాడిది లేదు కదా పెండ్లి కొడుక్కి, చెరుకుగడ నుంచి చెరుకు వస్తుందని కూడా తెలియని టెంగరోడా అని అడిగింది చెంచులక్ష్మి. అలాంటిది కూడా ఏమీ లేదు అని బదులిచ్చింది శశికళ. మరి సమస్య ఏమిటో చెప్పు. ఏమి చెప్పేది చెంచు, ప్యాంటు వేయినోడైనా పంచి కట్టేవాడైనా పర్వాలేదు అనుకున్నాను. ఉద్యోగం వ్యాపారం లేకున్నా దండిగా సేద్యం ఉంది కదా అని సర్దుకున్నాను. కానీ ఆయన ఈ కాలం మనిషి కాదు అని బదులిచ్చింది. పాత మనిషి అయినా పర్వాలేదు, మంచి అల్లోపతి డాక్టర్లకు చూపిద్దాం, మన మనిషిగా చేసుకుందాం అని వేడుకుంది చెంచులక్ష్మి. కాలం ఎలా ఉందో నీకు తెలియదా చెంచు, మిద్దె ఇల్లు కాకపోయినా పర్లేదు, పెంకుటిల్లు అయినా సర్దుకుందాం అనుకున్నాను. స్కూటర్ లేకపోయినా పర్లేదు, ట్రాక్టర్ ఉంది కదా అనుకున్నాను. మంచి చెడ్డలు మాట్లాడుకునేందుకు నా సెల్ నెంబర్ ఇచ్చి ఆయన సెల్ నెంబర్ అడిగినాను అని చెప్పి ఆపింది. దానికి కోప్పడినాడా ఏంది? కుళాయి తిప్పితే నీళ్లు వచ్చినట్టు మళ్ళీ ఏడ్చింది శశికళ. చిట్టి చెల్లెలా, ఏడవబాకే, శుభం జరగాల్సిన చోట వేదన రాగాలు పాడకూడదు, కొంగుతో కన్నీళ్లు తుడుచుకుని జరిగింది చెప్పు
గుండె దిటవు చేసుకున్న శశికళ, గ్రీకు వీరుడు అక్కర్లేదు, రాజకుమారుడు అవసరం లేదు, తక్కువలో తక్కువ సెల్లుండే మొగుడు కూడా దొరకడం లేదు నాకు. ఆయన దగ్గర సెల్ లేదంట, ఇంకా కొనలేదంట, ఎలా వాడాలో తెలియదంట అని భోరుమని ఏడ్చింది. ఈ కాలంలో కూడా ఇట్టంటోళ్ళు ఉన్నారా అని బాంబు పడినట్లు ఉలిక్కిపడింది చెంచులక్ష్మి. ఆమె మనసు క్షణం పాటు అల్లావుద్దీన్ అద్భుత దీపం సినిమాలో సీసాలో ఇరుక్కున్న ప్రాణంలా గిలగిలా కొట్టుకుంది. అంతా విన్న చెంచులక్ష్మి మొగుడు నల్లవరాజు పెళ్ళాం చెవులు ఏదో ఊదినాడు. మొగుడు తెలివికి ఖుషి అయిన చెంచులక్ష్మి బావ తెలివిని శశికళ చెవులో పడేసింది. కష్టాల్లో కాపాడటానికి నువ్వు తప్పితే నాకు ఇంకెవరున్నారు బావా అన్నట్లుగా బావ వైపు చూసిన శశికళ అలాగేనని కొట్టింది. మరదలి దగ్గర మార్కులు కొట్టినందుకు పొట్టి మీసాలను నాలికతోనే తడి చేసినాడు. కూతురు శశికళ మళ్లీ అడ్డుపుల్ల ఏదో వేస్తోందని సుబ్బులక్కకు భయమేసింది. ఆమె మనసు పగిలిన గాజు పెంకుల మీద నడిచినట్లయింది. ఈ సంబంధం కూడా కొండెక్కుతుందేమో, ఏమి చేసేదిరా భగవంతుడా అని వీధిలోకి వచ్చింది. నడివీధి గంగమ్మకు పడి పడి దండం పెట్టింది. గంగమ్మ ముందరున్న కుంకుమ నుదుటిని పెట్టుకుని ఇంటికొచ్చింది. ఇంతలో శశికళ నవ్వుతూ కనిపించింది. పండా పండా అంటూ పెద్ద కూతురు చెంచులక్ష్మిని అడిగింది సుబ్బులక్క. పండే అని ఊగుతూ ఊగుతూ చెప్పినాడు అల్లుడు నల్లవరాజు. ఎండిన సొరకాయ బుర్ర మాదిరి తేలికైంది సుబ్బులక్క మనసు. ఏం మాయ చేసినవే అని చెంచులక్ష్మికి షేక్ హ్యాండ్ ఇచ్చింది సుబ్బులక్క. అల్లుడి చేతికి 2 నల్ల ఖర్జూరాలు ఇచ్చింది. అత్త ఇచ్చింది ఏదైనా బంగారమే కదా అని నోట్లో వేసుకున్నాడు నల్లవరాజు. కాణిపాకం గుడి ముందర పెళ్లి. పట్టుగుడ్డలు కట్టిన వెంకట సూర్యుడు, శశికళ సినిమాల్లో హీరో హీరోయిన్లా ఉన్నారు. ఐరాల వాద్యగాళ్లు ఎగిరెగిరి మేళం వాయిస్తున్నారు. అరగొండ అయ్యోరు మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఎడమ చేతి వాచి చూసి చెంచులక్ష్మి ముహూర్త గడియలు దగ్గర పడుతున్నాయని అయ్యోరికి చెప్పింది. అయ్యోరు కూడా వాచి చూసుకుని వెంకట సూర్యుడి చేతికి తాళి అందించాడు. మేళగాళ్లు పెళ్లి మేళం కొట్టినారు. శశికళ అతి కష్టం మీద ముఖంలోకి సిగ్గు తెచ్చుకుంది. అయినా తల కొంచెం కూడా దించలేదు. వంగకపోతే నీ మొగుడు తాళి ఎట్లా కడతాడే అని మనసులో అనుకుంది సుబ్బులక్క. చేతిలోని తట్టను పిల్లలు చేతికిచ్చి శశికళ మెడను కొంచెం వంచింది. వెంకట సూర్యుడు మెరుపు ముఖంతో ఆలసించిన ఆశాభంగం అన్నట్లుగా గబగబా తాళి కట్టినాడు. మేళగాళ్లు డుమ్డుమ్లు మరింత గట్టిగా కొట్టినారు. వచ్చిన ఊర్లో వాళ్ళు దాయాదులు అక్షింతలు జల్లినారు. కువైట్ నుంచి వచ్చిన సుబ్బులకు మొగుడు జీవరత్నం అందరికీ కువైట్ చాక్లెట్లు పంచినాడు. అప్పుడు చిన్నగా బ్యాగులో నుంచి చెంచులక్ష్మి మొగుడు నల్లవరాజు రంగురంగుల పెట్టెని శశికళ చేతికి ఇచ్చినాడు. అప్పుడు మెరిసింది 100 నూనె దీపాలు వెలుగుతో శశికళ ముఖం. పెట్టికి కట్టిన రెబ్బును తీసి మెలమెల మెరిసే 25,000 శన్ని మురిపంగా చూస్తూ మొగుడు వెంకట సూర్యుడి చేతి కానుకగా ఇచ్చింది. దొరుకునా ఇటువంటి బుల్లి తెరల డబ్బా అని భుజాలు ఎగరేస్తూ అందుకున్నాడు. పెళ్లి బట్టలతోనే సెల్ఫీ తీసుకున్నారు ఆ కొత్త సెల్తో. అందరూ దర్శనానికి గుడిలోకి వెళ్లారు. అమ్మయ్యా, ఇన్నాళ్లకు శశికళ పెళ్ళయ్యింది, నాలా బ్రహ్మచారి బతుకు తప్పింది అన్నట్లుగా బొజ్జగణపతి కొత్త దంపతులను చూసి నవ్వుతున్నట్లుగా ఉన్నాడు. మీరింతవరకు బొజ్జగణపతి నవ్వాడు కథ విన్నారు. రచన శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజు. చరవాణి 9393662821. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ స్వాతి సపరివార పత్రికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.